కాలేజీ యాజమాన్యాన్ని మన పిల్లలు చదువుకుంటారుగా, కాలేజీ బంద్ చేస్తాం, పిల్లలకు మీ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు చేయలేదని అంటున్నారు. 10,000 కోట్ల అప్పు ఉంది. అది ఇప్పటిదా? టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ కట్టకపోతే ఆయన చేసిన పాపాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. కాంట్రాక్టర్లకు రాష్ట్రం మొత్తం మీద చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మొత్తం 40,000 కోట్ల రూపాయలు అప్పు పడ్డాడు. మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం వచ్చే నాటికి 40,000 కోట్ల రూపాయల అప్పు కొన్ని లక్షల మందికి పడ్డాడు. ఇవాళ కోరిన కాంట్రాక్టర్ మించి రోడ్ కాంట్రాక్టర్ పనిచేయమంటే ఈ మున్గోడ టెండర్ మించి సంవత్సరం అయింది. పనిచేయమంటే బిల్లు ఇవ్వలేని పరిస్థితి. ఇది ఎవరి పాపం? టిఆర్ఎస్ పాపం కాదా? కేసీఆర్ టిఆర్ఎస్ చేసిన లూటి, మోసాలు, అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల ఈ రోజు మనం బాధపడుతున్నాం. ఈ 2 ఏళ్ళకి. కానీ మీ మహిళల్ని ఎక్కడ తక్కువ చూపు చూడలే. మహిళలంటే గౌరవం ఉన్నది. సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చింది. ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్న తెలంగాణ కోసం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకోవద్దని తెలిసినా సరే తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఇక్కడ పిల్లల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యులుగా చెప్తున్నాం, మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం మహిళల విషయంలో, వాళ్ళ సాధికారిక విషయంలో వాళ్ళని లక్షాధికారులుగా కోటీశ్వరులు చేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎంత పోదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. అందుకు నిదర్శనమే ఈ రోజు వెనకగా టీఆర్ఎస్ చీరలు ఎంతుండే సూరత్ కెళ్ళి వచ్చినాయి. 100-200 రూపాయల చీరలు సూరత్ కెళ్ళి తెప్పించారట. సూరత్ కెళ్ళి ఎక్కడికెళ్ళి? సిరిసిల్ల. 700 రూపాయలకు 700 రూపాయలకు ఒక చీర. అంటే మా మహిళలు, మా మాతృమూర్తులు, మా తల్లులు తలెత్తుకొని ఆత్మగౌరవంగా సంతోషంగా ఉండాలి. వాళ్ళొక ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వాళ్ళ కుటుంబం నడిపించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అందుకనే ఎక్కడ మీరు బెడ్ షాప్ మన ముందులో బంద్ చేయించినావా లేదా? దొంగసాటిని నమ్ముతారని మీరు కూడా చెప్తారు, నాకు కూడా తెలుసు. బంద్ చేయించి ఓపెన్ నమ్ముతారు, అప్పుడు అన్నీ నమ్ముతారు. ఓపెన్ నమ్మలేదు కదా. చాలా మంది మహిళలు చెప్పింది నాకు, చాలా మంది పొద్దున కూడా తాగుతున్నారు. ఈ పాప ఎవరు చేసింది? బెడ్ షాప్ పాపం 2014 తెలంగాణ రాకముందుకు ఊళ్ళలో బెడ్ షాప్లు ఉన్నాయా? కేసీఆర్ రాకముందుకు ఉన్నాయా? ఆ 10 ఏళ్ళనే కదా వాళ్ళ పాపం తాగుడైపోయింది. ఎప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ బంగారు తెలంగాణని తాగుతున్న తెలంగాణ చేసింది. మీరు మున్గోడు బంద్ చేయించినా లేదా ఎమ్మెల్యే అయినా? ఇప్పుడు మీరు మున్గోడు సెంటర్లో మీరంతా మున్గోడులేనా? మున్గోడు బంగా ఉన్నా. ఇప్పుడు సెంటర్లో దుకాణాలు ఉన్నాయి కదా, అవన్నీ ఊరు బయట పెట్టమని చెప్పిన. అక్కడనే మహిళలు ఆదే పంచాయతీలు ఉంటాయి. పొద్దున 10 గంటలకే పర్మిషన్ ఉంది, అక్కడ తాగుతున్నారు. ఎంతో మంది మహిళలు కాంప్లైంట్ చేస్తే నేను చెప్పిన ఊరు బయటకు చందూరు రోడ్డు ఒకటి, నల్గొండ రోడ్డు ఒకటి, చౌటుపల్లి రోడ్డు ఒకటి, నాగడ్డ రోడ్డు ఒకటి పెట్టు, తలా ఊరు బయట పెట్టుకోపోరని చెప్పిన. మంచిదేనా కదా? అది పేపర్ వాళ్ళు, కొందరు పడనోళ్ళు, కొందరు టీవీ వాళ్ళు రూల్ పెడుతుండ్రు, రాజ్యాంగం పెడుతుండ్రు, రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం ఏందని అంటున్నారు. అది ప్రజల కోసం మంచి ఆలోచన చేస్తే తప్పగా మన మునుగోడు నుంచి వేరే నియోజకవర్గ ప్రజలు కూడా లీడర్లు కూడా మనం పెట్టినట్టే పెట్టుకుంటారు. పొద్దున్నాక పర్మిషన్ వద్దంటున్నా తప్పేం లేదా? పొద్దున్నాక పని చేసి వచ్చి పొద్దుగా 2 ముక్కలు తాగు ఏం కాదు, కానీ పొద్దున కూడా తాగడం మంచిదేనా? తక్కువ లేదా తాగడం మనం మున్గోడులో ఇప్పుడు చేయరు. ఇంత గట్టిగా ఇంత కష్టపడుతుంది, మీరు ఒక్కరు కూడా తప్పట్లేదు. తాగగలరా? ఒప్పుకుంటారా? మన మున్గోడు గురించి తెలంగాణ మొత్తం చూస్తుంది. ఎక్కడ లేదు, ఒక మున్గోడునే ఉంది. ఎక్కడ లేదు రాష్ట్రంలో. 119 నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పని
నేను మాత్రం రోజు పోలీసు వాళ్ళకి చెప్పి మా లీడర్లకు చెప్పి నేను కూడా ఫోన్ చేసి రోజు ఎండ పడుతున్నా బెడ్ షాపులు బంద్ చేయాలని చెప్పి మరి మహిళలు మాత్రం సపోర్ట్ చేస్తారు నేను చేస్తే మీరు కూడా కొట్టాలి కదా బెడ్ షాపులు కావాలన్నా బంద్ చేయాలన్నా బంద్ చేయాలి అంతా చేయలేదు బంద్ చేయాలన్నా నేను మహిళలతోటే కమిటీలు వేస్తాం ప్రతి ఊర్లో మహిళలతోటి కమిటీలు వేస్తాం బెడ్ షాపులకు వ్యతిరేకంగా కమిటీలు వేయాలన్నా వేయాలన్నా మీరు ఏ మహిళలకైనా వాళ్ళ భర్త మంచిగుంటే భర్త ఆరోగ్యం మంచిగుంటే పిల్లలు మంచిగుంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలి అంతే కదా మీ ఎంతసేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు భార్యాభర్తలు సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు నేను ఒక స్టడీ చదివిన భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ సైకాలజీగా డిస్టర్బ్ అవుతారు ఆయన తాగి వస్తాడు ఈమె తిడుతుంది 4 రోజులు ఇద్దరు మాట్లాడుకోరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆ ఇంట్లో వాతావరణం ఎట్లుంటుంది భయంకరంగా ఉంటుందా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది భార్యాభర్తలు కలిసిమెలిసి సంతోషంగా ఇంటి వాతావరణం బాగుంటే ఆ పిల్లలు సంతోషంగా చదువుకుంటారు వాళ్ళ ఆలోచన విధానం మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా భవిష్యత్తులో పైకి వస్తారు కానీ పిల్లలు మన పిల్లల కోసమైనా సరే మన ఇంట్లో మన పిల్లల కోసమైనా సరే మనం పెద్దలము భారం ఉన్న దిగమింపుకొని ఓపికతోటి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అప్పుడే ఆ పిల్లలు బాగుంటారు నిజమా కాదా నేను చెప్పేది అదే కారణం మహిళ అనేది ఆమెకున్నంత కమిట్మెంట్ తల్లికున్నంత కమిట్మెంట్ వేరే వాళ్ళకు ఉండదు పిల్లల కోసం తల్లి ఎంత దూరమైనా పోతుంది అవసరమైన తన ప్రాణత్యాగం కూడా చేస్తుంది కానీ పిల్లల విషయం మాత్రం తల్లి రాజీ పడదు అటువంటి మహిళ అంటే మా అందరి గౌరవం ఉంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీ వెనకాల ఉండాలి ఆదుకోవాలి ఈ ప్రభుత్వం మహిళల్ని వాళ్ళ సాధికారత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు ఈ మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసి మీకు ఈ చీరల ప్రోగ్రాం పెట్టింది మీరు ఎవరైనా పోయి చెప్పండి ప్రతి మహిళకు చీర ఇచ్చే బాధ్యత మాది గ్రామాలనే ఎక్కడికి పోకుండా ఎవరి చుట్టూ తిరగకుండానే మీ ఇంటి దగ్గరనే గ్రామ స్థాయిలో అధికారులు స్థానిక నాయకులు అందరూ కలిసి మీకు చీరల పంపిణీ చేస్తారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన మాట కట్టుబడి ఇవ్వని మాటలకు కూడా మీకు ఉచిత బస్సు ఇస్తానని ఇచ్చిందా లేదా ఇచ్చిందా మరి మీరు ఒక్కసారి మా సపోర్ట్ కొడుతుంది మామూలు విషయం కాదు కదా సిలిండర్ అందరికి వస్తుందా 200 యూనిట్ల కరెంట్ వస్తుందా సిలిండర్ వస్తలేదు అందరికి వస్తలేదు కరెంట్ వస్తుంది ఉచిత బస్సు వచ్చింది ఇంకేమైనా వచ్చినాయా రేషన్ కార్డు వచ్చినాయి కదా సన్న బియ్యం వస్తున్నాయా సన్న బియ్యం అది అంతకుముందు కంటే మనం తినే రకం కాకుండా అమ్ముకుంటే మార్కెట్లో ఇప్పుడు సన్న బియ్యం తినేటట్టు ఉన్నాయా లేదా తింటున్నారు అందరూ మరి మీరు సన్న బియ్యం వస్తున్నాయి ఉచిత బస్సు వచ్చింది ఇందిరా ఎందుకు అందరికి వచ్చినాయి ఫ్రీ కరెంట్ వచ్చింది ఇప్పుడు చీరలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో మీకు చెప్పని కూడా మీకు ఏం కావాలో ఆలోచించి ఇంకా 3 ఏళ్ల ప్రభుత్వం ఉంది ఇంకెన్ని రోజులు ఉంది 3 ఏళ్ల ప్రభుత్వం ఉంది ఇప్పుడిప్పుడే మన ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మహిళల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ